డీటెయిల్స్ చూసుకుంటే బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, వృధా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఏటా సగటున 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. ఆ వృధాగా అవుతున్న నీటిని వినియోగించుకున్నందుకే బనకచర్ల ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా, ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. ఓకే అమ్మ, బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 4 నిపుణులతో కూడిన కమిటీని నిన్న ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్లు పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. అయితే సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ పేలుడుకు గల కారణాలేంటి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. మరోవైపు ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ అంటూ మృతులకు సంబంధించిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 రోజులైనా తమ వాళ్ళ ఆచూకీ తెలియడం లేదని రోధిస్తున్నారు. అసలు ఉన్నారా లేరా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తున్నారని రోధిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అక్కడ పరిస్థితి అసలు ఏంటి? అసలు ఇంకా మృతదేహాలు బయటకు తీయాల్సిన అవకాశం ఉందంటారా? విజయ, నేడు సిగాచి పరిశ్రమ వద్ద నిపుణుల కమిటీ రావడం జరిగింది. పరిశ్రమలో పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 4 నిపుణుల కమిటీ బృందం ఈ రోజు పరిశ్రమలో కార్మికుల భద్రత కోసం సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటిస్తుందా లేదా అన్న అంశంపై విచారణ చేపట్టింది. నెల రోజుల్లోనే ఈ ప్రమాదంపై నివేదిక ఇవ్వనున్న నిపుణులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన నివేదిక ఇవ్వనున్నారు. ఈ విధంగా చూస్తుంటే ప్రస్తుతం అయితే ఆసుపత్రి వద్ద పాపం ఏదైతే ఉన్నారో, మృతుల బంధువులు ఉన్నారు, మృతదేహాలను మాకు అప్పగించాలని చెప్పి వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ చేస్తున్నారు. అదే కాకుండా లోపల చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబ సభ్యులు మాకు లోనికి వెళ్ళనివ్వట్లేదు. అసలు మేము 3 రోజులు 4 రోజులైనా కానీ మమ్మల్ని, మా బంధువులను కలవనివ్వట్లేదు. వారిని కూడా అసలు
దగ్గర కూడా రాణిస్తలేదు. ఈ సిబ్బంది అసలు బయటనే ఉంచేస్తుంది. మాకు అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ మా కార్మికులతో మా కలవడానికి ఎందుకు ఇది చేస్తున్నారు, మా బంధువుల్ని మా దూరం ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు ఉన్న ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మా సహాయం అందుకుంటారు, మాతో మాట్లాడితే వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతారని చెప్పి వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా వాళ్ళు ప్రభుత్వ అధికారులతో కూడా వాళ్ళు వాగ్దానం తీయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి ఇప్పటికిప్పుడు గతం ఒక 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు విషయం మున్మున్ అనే ఒక కార్మికుడు తీవ్ర గాయాలపాలై ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ అనే కార్మికుడికి చూడడానికి వచ్చిన వాళ్ళ మామ అక్కడే కుప్పగొలికి పోవడంతో అతన్ని కూడా అదే ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆ ఆసుపత్రిలో చేర్పిస్తే ఒక 6 గంటల సమయంలోనే ఆ ధృవ ఆసుపత్రి చేర్పించిన అతనికి చికిత్స అందించి 1 లక్షకు పైగా వసూలు చేసినట్టు వాళ్ళు ఇబ్బందిగా ఇక్కడ చూడటానికి వస్తే మా దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఒక 6 గంటల సమయంలో 1,50,000 వరకు వసూలు చేశారు అని చెప్పి వాళ్ళు వాపోయారు. ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గరకు వచ్చిన బంధువుల చూడటానికి చుట్టం చూపుగా చూడటానికి వస్తే కూడా వాళ్ళకి చికిత్స అందించకుండా వాళ్ళ దగ్గర దోపిడీ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. విజయ బాసిత్, ఇంకా అక్కడ మృతదేహాలు దొరికే అవకాశం ఉందంటారా? మొత్తం అందరినీ తీసారా? ఇంకా దొరికే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే విజయ పరిశ్రమలో ఇంకా చాలా చెత్త చెదారం మిగిలి ఉంది. ఆ సిమెంట్ దిబ్బెలు ఉన్నాయి, దాని కింద ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. NDRF తో పాటు SDF వాళ్ళు కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే అక్కడ ఓపెన్ గ్రౌండ్ లో చెల్లా చెదురు ఎగిరిపడ్డ మృతదేహాల నమూనాలతో పాటు వాళ్ళ అవయవ విడి భాగాలు కూడా దొరుకుతున్నాయి. దాంతో పాటుగా వాళ్ళు వేసుకున్న కొంతమంది సైంటిస్టుల ID కార్డులతో పాటు వాళ్ళ పర్సులో ఉన్న ఫోటోలు అక్కడ చెల్లా చెదురు పడ్డ అవయాలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం అయితే చూస్తే ఈ శిథిలావస్థల కింద మరికొన్ని మృతదేహాలు లభించే అవకాశం కూడా చాలా ఉంది. విజయ, థ్యాంక్ యూ బాసిత్. हम इधर से आए हैं। हमारा भांजे का बेटा है उन्होंने। हम 4 दिन से हम इधर से फिर रहे और रिस्पेक्ट हमको दिया, हम उनको नमस्ते करते, डॉक्टर मैडम को भी नमस्ते करते, CM को भी नमस्ते करते। सब ठीक है, मगर बॉडी नहीं मिल रहा। DNA भी लिए मगर वो टेस्ट भी नहीं मिल रहा। 4 दिन से हम कहीं दिख से हम लोग आए हैं, फिर भी हमारे को कुछ यहाँ पर बॉडी नहीं मिल रहा। इसलिए हमको बहुत तकलीफ हो रहा है इधर रहने के लिए। और मैं अभी बोल रहे कि उधर मत जाओ, इधर ही ठहरो। कौन तो 1-2 आदमी जाओ, ठहरो उधर, उसके बाद कोई नहीं जाने का बोल के ऐसा रुकावट करके हमको इधर ठहरा कर गए। इसलिए हमको कुछ करना नहीं हो रहा। బీసీల గురించి కవి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని సెటైర్ వేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడారా? ఇంతకు కవిత ఏ పార్టీలో ఉందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్కు ముఖం చాటేసిన కవిత కాంగ్రెస్ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో మీ వాటాల పంచాయతీ తెగిందా అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం ఎక్కడుందని నిలదీశారు. బీఆర్ఎస్ ఏం చేసిందని ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కవిత రాజకీయ శూన్యంలో ఉందని, ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అంటే కవిత గారు వాళ్ళ లేటరు సంధిస్తున్నట్టు నేను పేపర్లో చూస్తా ఉన్నాను. లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు?
స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట. మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తాం, ఒక్క ప్రెస్ క్లిప్పింగ్. ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా. పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపాలెం వద్ద భాష్యం స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నర్సాపురం నుంచి 33 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో నుంచి వారిని క్షేమంగా కిందకు దించారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం మరొక బస్సును పంపించి విద్యార్థులను వారి గమ్యస్థానాలకు పంపించింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెప్పారు. ప్రమాదం అనంతరం బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని స్థానికులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. సుందర సాగర నగరం విశాఖపట్నం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్ర విహార నౌక సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి సోనోవాల్ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొనగా మంత్రి దుర్గేష్ విశాఖలో ప్రత్యక్షంగా హాజరై జెండా ఊపారు. విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే. ఈ రాష్ట్రంలో కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాకుండా ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా, అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హోమ్ స్టేస్ కానివ్వండి, టెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది లోపల చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా 7 స్టార్ ఫెసిలిటీస్గా ఉన్నాయి. అక్కడ ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రయాణం చేస్తాం అనేది కాదు, ఇక్కడ ఒక అనుభూతి, ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటాం మనం, టూరిజం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ పొందేలాగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ MV ఎంప్రెస్ అనేటువంటి ఈ షిప్. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు 4 సార్లు ఈ క్రూజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నా నమ్మకం గట్టిగా ఉంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, దీన్ని మేము నిత్యం వస్తూ ఉండాలి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో దోపిడీ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సిగాచి పరిశ్రమలో గాయపడిన సీనియర్ ఆపరేటర్ మున్మున్ చౌదరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని పరామర్శించేందుకు ఆయన మామ
బిరేందర్ చౌదరి ధృవ ఆసుపత్రికి వచ్చారు. మున్మున్ను చూసిన వెంటనే బిరేందర్ తీవ్ర భావోద్వేగానికి లోనై కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను కూడా అదే ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఉదయం 3 గంటలకు బిరేందర్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే 24 గంటలు గడవక ముందే ఆసుపత్రి యాజమాన్యం ₹1,00,000 పైగా బిల్ వసూలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ చర్యలకు ఆసుపత్రి దిగజారడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్ ఖండించారు. क्या है, कौन है अंदर पेशेंट? आपका नाम क्या है? बिरेंदर चौधरी। क्या हो गया आपको? कैसा है अभी अभी मुनमुन चौधरी कैसा है अंदर? पूरा वो सीजन है, हाँ। पूरा बढ़िया। सब डॉक्टर जो बोले वही हम लोग देखने से अच्छा नहीं दिखा भी, वही दिखे वो मेरे को साइड इफेक्ट। వికారాబాద్ జిల్లా పరిగి పరిధి బర్కత్పురాలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని బర్కత్పల్లి ప్రజలు ముట్టడించారు. మహిళలు, కొందరు యువకులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి పరిగి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో నిరసనగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. 15 రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పి ఒక్క ట్యాంకర్కు 500 చొప్పున చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ చెప్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే ట్రాక్టర్కు డీజిల్ కావాలని అడిగినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్కు మోమోరడం అందించి వెళ్లిపోయారు. సార్ మాకు నీళ్ళు రాక ఈడికి 15 రోజులకు ఎక్కువ అవుతున్నది. మా సమస్యలు ఎవ్వరు మా పెద్ద మనుషులు పట్టించుకోవటలేరు, మా ఊళ్ళు ఎవరు పట్టించుకోవటలేరు. మేము నీళ్ళతోని నరకం చూస్తున్నాం. మాత పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, బయటకోనికే లేవు, బాత్రూంలో నీళ్ళు లేవు, తాగటానికి కూడా నీళ్ళు లేవు. మొఖాలు గడవకుండా వచ్చినాం ఇప్పుడు నీళ్ళ పరిస్థితికి. మేము నీళ్ళు అడిగితే గొడవలు పెట్టుకుంటున్నారు, ఈడుస్తామంటారు, ఇడవరు. మేము ఊళ్ళో పోయి బోరు కాడిపోతే కూడా గొడవలే అవుతున్నాయి. మాకు ఈ సమస్య ఏడుకొతే తీరుతుందని ఇడికొచ్చినాం సార్. మేము 15 రోజుల సంది నీళ్ళు వస్తలేదు సార్. మాకు నీళ్ళు లేక మేము ఎంతగానో పనులున్న దినం ఇప్పుడు మేము చేలకాడి కోనికే వస్తలేదు, ఇంట్లో చేసుకునికే లేదు. మాకు నీళ్ళ ట్యాంకర్ పెడితే అంటే కూడా పెట్టాం, మేము మేడం చెప్తే పెడతాం అంటున్నారు. సెక్రటరీని అడిగినాం సార్, మేము మస్తు సార్లు అడిగినాము. వస్తాయి అంటది, చేస్తాయి ఇడిచి పెడతాం అంటారు, వస్తాయి ఇప్పుడు వస్తాయి అంటారు. మెదక్ జిల్లా కమలాపూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పెద్ద శంకరంపేట మండలానికి చెందిన తోట సుధాకర్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సుధాకర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలవడంతో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.